మీ దేశ హోంమంత్రి ఒక 15 రోజులు ఒక రాష్ట్రము కోసము వెళ్ళి అక్కడ తిష్ట వేయడం అంటే నేను జోక్గా చెప్పడం లేదండి. వెస్ట్ బెంగాల్లో మీకు ఈ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ఎలక్షన్స్ టైంలో అంటే హోంమంత్రి వెళ్తున్నారు అంటే అర్థం ఏంటండి? అది 15 రోజుల పాటు ఒక రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి, ఆయన అధికారులు ఏంటి, ఈ ఎలక్షన్స్ను ఎలా నిర్వహించాలి? సో దీని మీద మీకు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు కౌంటర్ మెషర్స్ అనేవి తీసుకోవాలండి. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమిటి మీరు ఆలోచించారనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఐఎస్ఐ అంటాం, వీళ్ళది ఒక కంట్రోల్ రూమ్ అనుకోండి. వీళ్లకు సంబంధించిన జైషీ మహమ్మద్ అని ఒక తీవ్రవాద సంస్థ, లష్కరీ తాయిబా అని చెప్పి ఇంకొక మిలిటెంట్ గ్రూప్, అలాగే జమాత్ ఈ ఇస్లామీ. సో వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీ అంటారు. దీన్నంతా మీరు వేరువేరుగా చూస్తున్నారా? లేదు కదా. సో వీళ్ళందరూ కూడా తీవ్రవాదులే. నేను ఇంకా పాకిస్తాన్ ప్రధాని ఒక తీవ్రవాది, అసీం మునీర్ కూడా ఒక టెర్రరిస్ట్ అనే అంటాను. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలే అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు చూడండి, డాక్టర్ సీమా మాలిక్ అని చెప్పి ఈవిడ కరాచీ జోన్కి సంబంధించిన మీకు జమాతీ ఇస్లామీ గ్రూప్. ఈవిడ మొన్న బంగ్లాదేశ్ వచ్చి ఇప్పుడు మనం ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని మాట్లాడతాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇస్లామిక్ సిస్టర్హుడ్. మహిళలు ఇళ్లలో వంటలు చేసుకొని పిల్లలు కనే మహిళలను తీసుకువచ్చి మనము వెస్ట్ బెంగాల్ని విడిచిపెట్టకూడదు, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనము ఏం చెయ్యాలో మన స్థాయిలో. సో మీరందరూ మోటివేట్ అవ్వండి, వెస్ట్ బెంగాల్ని టార్గెట్ చెయ్యండి. మన మమత ఇప్పుడు అధికారములో లేరు అంటే మనకే ప్రమాదము. ఈ స్థాయిలో ప్రచారం అండి. ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, మహమ్మద్ యూనస్ వచ్చిన దగ్గర నుంచి సడన్గా ఈ బంగ్లాదేశ్ ఏమిటి? మరి ఇంతకుముందు షేక్ హసీనా గారు ఉన్నారు కదా, మీకు బాగానే ఉండింది కదా. సడన్గా ఏమయ్యింది అంటే ఇక్కడే ప్రాబ్లం అండి. అంటే పాకిస్తాన్ తీవ్రవాదం, జైషీ మహమ్మద్, లష్కరీ తాయిబా, పీఓకే వద్ద ఉండే తీవ్రవాదులు వీళ్ళు కాశ్మీర్లోకి వచ్చి అంటే తుపాకులు పట్టుకొని కాశ్మీర్లోకి వచ్చి అక్కడ ఒక తీవ్రవాద కార్యకలాపాన్ని జరిపిన భారత్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. అంటే పీఓకేలో ఉండే తీవ్రవాదము అంటామండి మనం. ఇప్పుడు పీఓకేలో పాకిస్తాన్ సైన్యం ఉండడానికి లేదు, ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అందరికీ తెలుసు. సో ఇప్పుడు పీఓకేలో తీవ్రవాదుల క్యాంపుల మీద మనము దాడులు చేస్తున్నాం అనుకోండి, పాకిస్తాన్ వాడు మన మీద అటాక్స్ చేస్తాడు కదా. సో మనము చేసే అటాక్స్ ఎలా ఉంటాయి? లక్షల కోట్లు వాడికి నష్టం. సో ఇప్పుడు అలాంటి రిస్క్ వాడు తీసుకోలేడు, పాకిస్తాన్ తీసుకోనే లేదు. దాంతో వాడు ఏం చేస్తున్నాడు? టోటల్ ఫోకస్ని బంగ్లాదేశ్ మీద పెట్టాడు. మా తీవ్రవాదులందరినీ బంగ్లాదేశ్ పంపిస్తాము, మీరు అక్కడ నుంచి భారత్ వైపు వెళ్ళండి, అక్కడ ఎలాంటి టెర్రర్ యాక్టివిటీస్ చేయాలో చెయ్యండి. ఇప్పుడు టార్గెట్ అంతా బంగ్లాదేశ్ నుంచి భారత్ అని అనుకున్నారు. సరే అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏమైంది? అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనూ బీజేపీ ప్రభుత్వం. స్లీపర్ సెల్స్ అంటారా? వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రియే ఒక స్లీపర్ సెల్ ఏజెంట్, ఒక సిఐఏ ఐఎస్ఐ ఏజెంట్. సో ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? బంగ్లాదేశ్లో ఇవాళ మీకు హమాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. ఆల్రెడీ పీఓకేలో బావాల్పూర్ అని అంటారు కదా, పంజాబ్ ప్రావిన్స్ వద్ద ఉంటే బావాల్పూర్, అక్కడ 6000 మంది హమాస్ తీవ్రవాదులకు వీళ్ళు ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎక్కడో పాలస్తీనియా, మీకు ఇజ్రాయెల్తో యుద్ధము, ఇవాళ వీళ్ళంతా పీఓకే వద్ద ఉన్నారు. ఇదే ఇజ్రాయెల్ వాళ్ళు పదే అన్నారు, హమాస్ను తీవ్రవాద సంస్థగా గుర్తించండి, మీరు అనౌన్స్ చెయ్యండి, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఇది బిగినింగ్ నుంచి ఇజ్రాయెల్ మోసాదు చెప్తూనే ఉంది. ఇవాళ ఏమైంది? బావల్పూర్ వద్ద 6000 మంది హమాస్ తీవ్రవాదులు. అంటే ఇదంతా ఏంటండి? పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన సంస్థే కదా. మనం ఎలా అయితే రా అంటున్నామో వాళ్ళు కూడా ఐఎస్ఐ అంటారు కదా. వాళ్ళ కంట్రోల్లో ఎవరు ఉంటారు? పూర్తిగా తీవ్రవాదులు ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది, ఈ సంస్థలు ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నిన్న కూడా మాట్లాడాం, మీకు బంగారం బెడ్ అండి, వాళ్ళ కార్పొరేటర్ బంగారం బెడ్లో పడుకుంటున్నాడు.
మీరు అక్కడ ఉండే ఆ వెసల్స్ను చూసారా? వాడి ఆ రూమ్లో ఉండే మీకు ఆ వస్తువులను చూసారా? మీకు ఆ గ్లాసులు, ప్లేట్లు అంతా బంగారమే. ఏం చేసుకుంటాడండి అంటే ప్రజల డబ్బు అండి, భారతీయుల డబ్బు ఇలాగ వీళ్ళు లూటింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఎలాగా మీకు బంగ్లాదేశ్ యొక్క ప్రాక్సీ లాగా వెస్ట్ బెంగాల్ మారింది. ఇప్పుడు మనం అనుకోవచ్చు మనకేం పోయిందండి, మనం ఎందుకు ఇదంతా అంటే, మరి తమిళనాడులో ఏం జరిగింది? ఇప్పుడు తెలుగు వాళ్ళు తమిళనాడులో ఎంతమంది ఉన్నారండి, ఎంత పాపులేషన్? కామెంట్స్లో రాయండి. మరి వాళ్ళు ట్యాక్సులు కడతారు కదా, ప్రభుత్వానికే కదా వెళ్తుంది. ఈ డబ్బంతా ఏమవుతుంది ఆలోచించారు అనుకోండి. మన కష్టార్జితం అంతా కూడా ఎక్కడో ఎవరో వద్ద వెళ్ళి వాళ్ళు మీకు ఇలాగ బంగారం బెడ్డులు తయారు చేసుకొని పడుకుంటారండి. సో ఇది మనకు సంబంధము లేదు అని అనుకోవడానికి ఉండదు. డైరెక్ట్గా వీఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టే మాట్లాడాలి. అలాంటిది బంగ్లాదేశ్లో మీకు ఆఖరికి హమాస్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు నేను అందుకే అంట దీన్ని ఒక విడి డివిజన్ చెయ్యండి. ఇండియన్ మిలిటరీలో వెస్ట్ బెంగాల్కి సంబంధించి మీరు ఒక విడి మిలిటరీ వింగ్ని తయారు చేయండి. వీళ్ళ పని ఏమిటి అంటే బంగ్లాదేశ్ వాసులు వెస్ట్ బెంగాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వెతకండి, మీరు వీళ్ళని తరిమి కొట్టండి. వాడు ఆపేడా? వాడి మీద యుద్ధమే. ఇప్పుడు అజిత్ దోవెల్ గారు వెళ్ళారండి, ఆయన టోటల్ డేటాను కలెక్ట్ చేశారు. సో ఇంటెలిజెన్స్ వర్గాలు రా ఏజెంట్లు ఇచ్చిన టోటల్ వివరాలు తీసుకొచ్చి అమిత్ షా ఇది పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఇలా ఉంది, నువ్వు వెళ్ళు 15 రోజులు 2 వారాలు అక్కడే ఉండు, లా అండ్ ఆర్డర్ చూసుకో. వీళ్ళు ఈ ఎలక్షన్ బూత్లో డైరెక్ట్ అధికారులే తీసుకువెళ్ళి ఓట్లు వేయిస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ నీకు అక్కడ టీఎంసీ వస్తే దేశ రక్షణ అనేది మనం అసలు ఆలోచించనేలే. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ తీవ్రవాదులు వస్తూనే ఉంటారు. ప్రభుత్వమే మీకు ఒక తీవ్రవాదుల బానిసగా మారితే ఆ ఫండింగ్ అంతా కూడా మీకు డైరెక్ట్గా వీళ్ళ ఫ్యామిలీస్లోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యగలవు అంటే అప్పుడు అమిత్ షా వెళ్ళి దీన్ని ఆపగలిగాడండి. కాబట్టే బీజేపీ రాగలిగింది. లేకపోతే ఈ 57 లక్షల మంది వాళ్ళ ప్రాక్సీస్, వాళ్ళ ఫ్యామిలీస్ మీకు వస్తూనే ఉంటారు. వెస్ట్ బెంగాల్ని మొత్తం వాళ్ళు ఆక్రమించేసుకుంటారు. వీళ్ళు ఏమీ చెయ్యరు, డబ్బు ఇస్తారు, కొనేసుకుంటారు. సో అంత ధీమాగా ఉన్నవాళ్ళు ఇవాళ సీమా మాలిక్ ఏమంటుంది బంగ్లాదేశ్కి వచ్చి, మనం చాలా చాలా ప్రమాదంలో ఉన్నాము, వెస్ట్ బెంగాల్ మన చేతి నుంచి దాటిపోయింది, మన కంట్రోల్లో లేదు, మనము దీన్ని విడిచిపెట్టకూడదు, ఏదో ఒక రకంగా బీజేపీకి మనము గుణపాఠం నేర్పించాలి, లేకపోతే ముస్లిం సిస్టర్హుడ్ అనేది అక్కడ ఉండదు, ఇది మనకే రిస్క్ అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా కరాచీ నుంచి ఢాకా వచ్చి 4 గంటల సేపు ఇక్కడ ఈ మహిళా లీడర్స్ ఉంటారు చూసారా, ఈ వింగ్ జామతి ఇస్లామీ, ఆ వింగ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి కావాలి, ఎంత ఫండింగ్ కావాలి, ఎలాంటి ఆయుధాలు కావాలి, ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఇదేనండి సిఐఏ ఐఎస్ఐ వీళ్ళు పని కట్టుకొని డబ్బు మీకు, అలాగే ఈ ఆయుధాలు, లాజిస్టిక్స్ ఏమేమి కావాలి, ఎలాంటి వాహనాలు కావాలి, వెస్ట్ బెంగాల్లో అల్లకల్లోలము సృష్టించండి అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానము తీసుకున్నారండి. టాప్ క్లాస్ తీవ్రవాదులందరూ ఇవాళ ఢాకాలో కూర్చొని ఉన్నారు. అలాంటప్పుడు మన యాక్షన్ ఎలా ఉండాలి? సో అజిత్ దోవెల్ గారు దీన్ని కీన్గా గమనిస్తున్నారు. ఏం చెయ్యాలో క్లియర్గా మనకి తెలుసు. టైం వచ్చినప్పుడు మనం వీళ్ళని కొట్టే తీరాలి, ఇంకా కూడా ఉపేక్షించకూడదు. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.